హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదేం పెద్ద పనేం కాదండి, ఈజీగానే అయిపోతుంది. అయితే టైం టేకింగ్. 50 రూపాయలు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేసి ఇస్తారు. అయితే సరిగ్గా ఏం క్లీన్ చేయరు. వాళ్ళు పైనుండి తొక్క వరకు తీసేసి నరం ఊరికే పైన నుంచి లాగుతారు. అది పూర్తిగా కూడా రాదు, సగంలో ఇరిగిపోతుంది. మళ్ళీ మనం ఇంటికి తెచ్చి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, అట్టే వేసి కూర చేసేస్తారు. అయితే అప్పుడు ఏమవుతుంది, కూర చేదు వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చూపిస్తాను కదా, ఇట్లా చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే తలకాయ దుంచేయండి. తర్వాత ఆ పప్పుని కింద నుంచి తీసారనుకోండి, ఆ బొప్పు అంతా వచ్చేస్తుంది. తర్వాత తోకని వెనకాల ప్రెస్ చేసినట్టు రొయ్యను పట్టుకొని లాగారనుకోండి, రొయ్య సపరేట్ అయిపోతుంది. దీనికి 2 నరాలు ఉంటాయండి. పైన ఒక పెద్ద నరం ఉంటుంది, కింద ఒక చిన్న నరం కనిపిస్తూనే ఉంటుంది లైన్ లాగా. పైన ఫస్ట్ చాకెత్తుకొని ఒక చిన్న ఘాటు చేయండి, నరం కనిపిస్తుంది, తీసేసేయండి. తర్వాత కింద కూడా ఒక చిన్న ఘాటు చేశారంటే చిన్న నరం ఉంటుంది, దాన్ని కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత కడిగేసి వేసుకునేయండి. ఈ రొయ్యలతో నేను రొయ్యలును కోడిగుడ్డు వేసి ఇగురులాగా చేశాను. మీకు కానీ రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి 50 రూపాయలు మిగిలినట్టే కదండి. నేనైతే అదే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.